ఎంతసేపు డబ్బులు సంపాదించడమే గొప్ప, ఆస్తులుంటేనే గొప్ప అనుకుంటున్నారేమో. ఏమనుకోబాకండి అవి. కానీ ఒకటి మాత్రం నిజం, ఎప్పుడైతే మీరు దేవునికి ప్రాధాన్యత ఇస్తారో పేదరికంలో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బయటకు వచ్చేస్తారు, అనుమానం లేకుండా. పేదరికంలో ఉన్న ప్రతి వాళ్ళు ఆస్తికి కర్తలు అవుతారనే దానిలో సందేహమే లేదు. ఎందుకనంటే అది దేవుని వాగ్దానం. మీరు సమ్మతించిన మాట జాగ్రత్తగా వినే ఎడల మీలో పేదవాళ్ళు ఉండరు అని చెప్పిన దేవుడు, మీరు అనేక జనములకు అప్పు ఇస్తారు కానీ అప్పులు మాత్రం చెయ్యరు అని చెప్పాడు. 1 దీవించబడాలి, 2 రక్షించబడాలి, 3 ఆత్మతో నింపబడాలి, నేను దేవుని శక్తితో బలపరచబడాలని మీరు కోరుకుంటే మీరు చేయవలసిన పని ఏమిటంటే మారు మనసు పొందాలి. ఈ మారు మనసు అనుభవమే నిన్ను పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. ప్రార్థనకు వచ్చామంటే మనకు మారు మనసు ఉండాలి. ద్వేషం మనకెందుకు, కోపం మనకెందుకు, అసూయ మనకెందుకు? ఈ అసూయ వలన ఏమి సాధిస్తావు? ద్వేషం వలన ఏం పొందుకుంటావు? ఈ కోపాలు, ఈ కక్షల వలన నువ్వు ఆనందించేది ఏముంటుంది? నీ ఒంట్లో బీపీలు పెరగటం, షుగర్లు పెరగటం తప్ప ఏమన్నా సాధించగలవా? ఏమీ సాధించలేవు. అదే కనుక మారు మనసు పొందితే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకునే గొప్ప అద్భుతమైనటువంటి సాధకుడిగా ఉంటావు. హల్లెలూయా.